రెస్పాన్సిబిలిటీ సార్ వాళ్ళు కాలేజీ వాళ్ళని కలిసాము. వాళ్ళు అదే చెప్తున్నారు సార్, ఇక్కడ గోడ మీద పడింది మాత్రమే చూపిస్తున్నారు. కేవలం ఇది కాలేజీ వాళ్ళు చేశారు, కాలేజీ యాజమాన్యం వాళ్ళు చేశారు. అది మాకు మాత్రం యాజమాన్యం కాలేజీ యాజమాన్యం వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మాకు నిజాలు తెలియాలి. అన్నవరపాడులో అఖండ ప్రముఖ యాజమాన్యం నుంచి మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఆయన సమక్షంలోనే పిల్లల్ని కావాలని చేశారు. మాకు మాత్రం కాలేజ్ యాజమాన్యం వాళ్ళు నిజం చెప్పాలి. మాకు నిజం కావాలి. మాకు మీ మీడియా తరపున మాకు నిజాలు కావాలి. జరిగిన విషయం మాకు తెలియాలి స్వామి. మీ ద్వారా మాకు సహాయం కావాలి. అటు హిందూ మన పేరు అంకే మహేష్, కలెక్టర్ గ్రామం మాది. ఈ రోజు ఉదయం కాలేజీలో 8:53 ఇట్లా జరిగిందని మాకు మా ఊరు ఫోన్ చేశారు. కాలేజీ వాళ్ళది ఎటువంటి ఇంటిమేషన్ మాకు ఇవ్వలేదు. వేరే అన్నయ్య తెలిసిన అన్నయ్య చెరుకూరు హాస్పిటల్ దగ్గర తీసుకెళ్లిన తర్వాత మీ ఊరు అమ్మాయికి ఎట్లా జరిగిందంటే, అమ్మాయి పేరు జట్టు అనుష అంటే నీకు తెలుసా తెలియదని అడిగితే నేను తెలుసు అన్న మా ఫ్రెండ్ వాళ్ళు చెల్లి అని నేను చెప్తే మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి వాడు వాళ్ళ నాన్నకి చెప్తే వాళ్ళ ద్వారా తెలుసుకుని అందరు హాస్పిటల్ దగ్గరికి వచ్చారు. కాలేజీ వాళ్ళది ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు, చెప్పలేదు. 8:53 నాకు ఫోన్ చేశారు మా వాళ్ళు. అమ్మాయి స్టడీ అవర్లో ఉందని చెబుతున్నారు. 8:15 దాకా అడిగా వాళ్ళు ఏం చెబుతున్నారు, పెన్ను గొడవ, ఏదో పెన్నులు గొడవ పడ్డారు, కింద పడ్డారు అని చెబుతున్నారు. పశ్చిమ గోదావరి రావడం రెండోసారి పైన వాటిలో సీసీ కెమెరాలు లేవు, పైప్ లో ఏ ఫ్లోర్ లేవు. వెస్ట్ గోదావరి ప్రేమ ఫోకస్ పెట్టారని వచ్చారు. 2 తెలుగు రాష్ట్రాలు పెడతారు. గురువుగారిని కలవడానికి వచ్చారు. రాజేష్నాథ్ గురువు గారిని కలవడానికి వచ్చారు. ఆశీర్వాదంతో వస్త్రధారణ చేసుకుందామని వచ్చాను. గురుగారి ఆశీస్సులు ముందు కఠినమైన చర్యలు తీసుకోబోతున్నాను కాబట్టి గురుగారి ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉండాలని సనాతన ధర్మం గురించి ఇంకా నా వంతు ఇంకా పోరాటం ఇంకా ఎక్కువ చేయడానికి, ఆడపిల్లలను ముట్టుకోవాలంటే భయం, ఎలా భయపెట్టాలనేది నా సంకల్పంతోనే ముందుకెళ్తున్నాను. గోహత్యను కూడా ఆపుతాను. సనాతన ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత. ఆడపిల్లలను ముట్టాలంటే ఎలా భయపెడుతున్నా అంగాలను కూడా కోయబోతున్నాను త్వరలో. ఎక్కడెక్కడైతే గుళ్ళల్లో మసీదులు ఉన్నాయో అవి కూడా కూల్చబోతున్నాను. నా వంతు నేను చేయబోతున్నాను. అవును, నా గుళ్ళల్లో ఉన్న ఏదైతే రాజరాజేశ్వరి టెంపుల్ లో ఉందో చిన్న దర్గాని, దాన్ని కూడా నేనే స్వయంగా కూల్చబోతున్నాను. దమ్ముంటే నా ధర్మాన్ని నేను కాపాడుకుంటాను. నా ఆడపిల్లలను నేను నేను ప్రభుత్వాలను ఎవరిని పట్టించుకోను. నాకు కావాల్సిన ధర్మం, ధర్మం గురించే పోరాడతాను. ఈ రోజు ఉంటుంది ప్రభుత్వం, రేపు వెళ్ళిపోతుంది. ధర్మం ఎప్పుడు అలాగే ఉంటుంది. ధర్మం గురించి పోరాడుతున్నాను. భవిష్యత్ తరాల, భవిష్యత్ వచ్చే జనరేషన్ కు సనాతన ధర్మం అంటే ఏంటో తెలియదు. వాళ్ళకు కూడా తెలియాలంటే మనల్ని మనం కాపాడుకోవాలి. ఆ కాపాడుకునే గురువు గారు ప్రోత్సహిస్తున్నారు. నీ వంతు పోరాటం చేయమని. అందుకనే పోరాటం ఎంతవరకైనా చేయండి, మీ వెనకాల మేము ఉన్నామని ఆదేశించారు. అదే పోరాటం మేము కొనసాగిస్తాం. ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? మీకంటే చాలా గుళ్ళకి వెళ్ళారు కదా, ఎక్కడ అడ్డుకోవడం లాంటివి అలాంటివి నేను పట్టించుకోను. ఎందుకంటే నేను హిమాలయస్ లో తపస్సు చేసిన దానికంటే ఇది నాకు చీమ కొట్టినట్టు గుళ్ళే. ఇలాంటివి అందరికి వస్తుంటాయి. పెద్ద పెద్ద గురుజీలకు రావచ్చు, పెద్ద పెద్ద గుళ్ళు రావచ్చు. అంటే విమర్శలు అనేవి కామన్. అవి పట్టించుకుంటూ పోతుంటే నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చుకోలేదు. గుడికి వెళ్తున్నారంటే మీకు ఆదరణ అది నేను అదే అంటున్నా కదా, ఆదరణ కంటే అందరం కలిసి కట్టుగా సనాతన ధర్మాన్ని కాపాడుకున్నాం. నా దగ్గరికి రాకపోయినా పర్లేదు, కానీ మీ ఇంట్లో మీరు మాత్రం సనాతన ధర్మాన్ని కాపాడుకుంటే చాలు, ఆడపిల్లల్ని కాపాడుకుంటే చాలు. రాజేష్నాథ్ కూడా అదే అన్నారు, ఒక్కరిగా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మం కోసం మీరు పోరాడుతున్నారని కూడా అతను మిమ్మల్ని రాత్రి గుర్తించిన పరిస్థితి కూడా ఉంది. మీకు ఎలా? గురుగారి ఆశీస్సులు ఇంకా ఉండడం వల్లనే ఇంకా ముందడుగు వేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నా వంతు పోరాటంలో నా గురుగారు ఎప్పుడు నాకు తోడుంటారని చెప్పారు. నేను ఇంకా పెద్ద ఎత్తున పోరాటం కూడా చేయబోతున్నాను. చట్టం వేరు, ధర్మం వేరు అని మొన్న అన్నారు. అంటే చట్టాలు మారాలంటారా, లేకపోతే చట్టాన్ని పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్తారు? అయితే నేను పట్టించుకోండి చట్టాన్ని. నాకు నా ధర్మం కావాలి. ఒక ఆడపిల్లని మానబంధం చేసిన వాళ్ళని జైలు వేసి 3 పూటలు భోజనం పెట్టి ఇంకో మానబంధం చేయడానికి పంపిస్తున్నారు
తప్ప ఏం శిక్షిస్తున్నారు? జైలు అనేది ఒక మనిషి ఇంకా మురుటుగా తయారవ్వడానికి తప్ప 10 మర్డర్లు చేసిన వాళ్ళకి భయపడతారు. నాకు కాదు భయపడేది, నన్ను ఎవరు చూసి భయపడరు. 10 మర్డర్లు చేసిన వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు భయపడరు. అమ్మో నన్ను ఎక్కడ మర్డర్ చేస్తారు? వాళ్ళని కదా మీరు ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళని కదా మీరు వెనకేసుకొని వస్తున్నారు, నన్ను కదా విమర్శిస్తున్నారు. నేను ఎక్కడ ఏ అన్యాయం చేసిన? అన్యాయం చేస్తే ఆధారాలతో నిరూపించండి, ఖండించండి, శిక్షించండి అంటున్నా కదా. మీరు అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తారు. అదే కలియుగం. నేను వాటిని అన్నింటిని అడ్డుకోవడానికి నా వంతు నేను చేస్తున్నాను. అటువంటివి జరిగితే మీరు స్పాట్ లో ఇప్పుడు నుంచి అక్కడ ఉండబోతున్నారా? 100% గా ఏ ఆడపిల్లనైనా ముడితే అంగాన్ని కోసి నడి రోడ్డు మీద వేస్తా. మీరు ఎంత దూరమైనా వెళ్తాను. ఏ అమ్మవారి గుడి ధ్వంసం చేయడానికి కూడా ఆలోచన కూడా రాకుండా చేస్తాను. మీరు ఈ విధంగా తిరిగిన తర్వాత కూడా తెలంగాణలో కొన్ని గుళ్ళను కూడా కూల్చారంటారు. వాటిపై మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? నేను అదే చెప్తుంటాను. నేను హెచ్చరించినప్పటికీ 6 గుళ్ళు ధ్వంసమైంది. అది ప్రభుత్వం కూడా స్పందించలేదు, ప్రజలు కూడా ఏకమత్వం అవ్వలేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, అందరూ కలిసి కట్టుగా కాపాడుకుందాం అని హెచ్చరించినా కూడా వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరో వస్తారు చెప్తారు అనేది కాకుండా నేను అదే అంటున్నాను, నన్ను నమ్మద్దు, నా దగ్గర రావద్దు, కానీ మీరు కాపాడుకునే బాధ్యత మీకు ఉంది. రేపటి భవిష్యత్తులో ఉన్న పిల్లలకు ధర్మం అంటే ఏంది, అసలు మన దేవుళ్ళు అంటే ఏందో కూడా తెలియకుండా ఉంటుంది. అలాంటి స్థితి రావద్దనే ఈ ప్రయత్నం. దేశవ్యాప్తంగా కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది ఉండకూడదు, ఈ శాఖ అనేది రద్దు చేయాలంటారు. దీనిపై మీరేమంటారు? అలాంటి ఏం లేదు, దేవాదాయ శాఖదాయ అలాంటి నాకు సంబంధం లేదు. నాకు ఒకటే, నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, అఘోరి తత్వాన్ని నిలబెట్టుకోవాలి, నాగసాధు తత్వాన్ని నిలబెట్టుకోవాలి. అందరం కలిసి కట్టుగా పోరాడదాం. హరహర మహాదేవ్. ఇక్కడే ఉంటారమ్మా? హిమాలయాలకు వెళ్ళి వస్తూ ఉంటాను. వెళ్ళి వస్తూ ఉంటాను. కలవాలనుకుంటారు చాలా మంది. అలాంటి వాళ్ళు మీరు ఏం చెప్తారండి? మీరు వస్తూ ఉంటారా, లేకపోతే మీకు ఫోన్ కాల్స్ అని వాళ్ళు చేస్తూ ఉండాలనుకుంటారు? అలాంటి వాళ్ళకి, మిమ్మల్ని కలవాలనుకునే వారికి ఏం చెప్తారు? కలవాలనుకునే వారికి నా దగ్గరికి రాకుండా మీరు గుడికో లేకుంటే ఇంకెక్కడికో వెళ్ళి మంచిగా భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిస్తే మీ కష్టాలన్నీ తీరుతాయి. మీకోసం ఎంతమంది వస్తున్నారు ఎక్కడికి వెళ్తే అక్కడికి? వాళ్ళంటి వారు అందరి కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాం. అందరం కలిసే కట్టుగా మన ఆడపిల్లల్ని, మన ధర్మాన్ని, మన గోవుని మనమే కాపాడుకుందాం. అందరి చేతులు కలిపితేనే ఇంక కొద్దిగా మనం కాపాడుకోవచ్చు. ఒకలే చేయి వేస్తే అది దానికి ఇంకా ఎంత అడ్డంకులు వేస్తారో మీకు కూడా తెలిసి ఉంటుంది. అందరం కలిసి కట్టుగా పోరాడాలి. మీకు ఏ కష్టం వచ్చినా నా వంతు నేను కాపాడుకుంటూ మీ ముంగట నేనున్నాను. మీ కష్టాన్ని తీర్చే బాధ్యత నాది. ఎంతవరకు తీరుస్తాను అంతవరకు. ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద గురువులు కూడా ఆశీస్సులు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా వెనకాల ఉన్నారు కాబట్టి ఈ పోరాటం ఇంకా సాగుతుంది. హరహర మహాదేవ్. పవన్ కళ్యాణ్ కలవడానికి వెళ్ళారంటే రాజకీయం గురించి నాకు తెలియదండి, నన్ను అడగద్దు. సనాతన ధర్మం గురించి ఎవరైతే పోరాడతారో వాళ్ళకు నా మద్దతు ఎప్పుడు ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కలవాల్సి వస్తే కలుస్తాను తప్ప నా ఇచ్చి నేను మాత్రం ఎవరిని కలుపు. ఇన్ని రోజులుగా సనాతన ధర్మం అన్నారు, ఆ తర్వాత గోహత్య సంబంధించి అడ్డుకుంటారు. యాజమాన్యం చెప్తుంది. అయితే పోలీసులు కూడా ఏదైతే అనూష కుటుంబ సభ్యులు ఏదైతే ఆరోపిస్తున్నారో దానికి సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే ఏదైతే కాలేజీ వద్దకు చేరుకోవడం జరిగింది, విద్యార్థులతో మాట్లాడారు. అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం ఏదైతే ఇప్పుడు మన దగ్గర మనకు వచ్చినటువంటి సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఎంట్రన్స్ గేట్ వద్ద ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కాలేజీ లోపలికి ఏమైనా సీసీ ఫుటేజ్ ఉందే, అలాగే ఇంకేమైనా ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు అనూషతో పెన్ను విషయంలో గొడవ పడ్డారో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. దీంతో పాటు ఇంకా మరేదైనా కారణాలు ఉన్నాయా? ఏదైతే తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్టు కేవలం పెన్ను విషయమే కాదు, ఏదో విషయం ఉందని కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరేదైనా కారణం ఉందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని భావన కాలేజ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి తోటి స్నేహితులతో ఒక చిన్న పెన్ను విషయం పైన వివాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ వివాదం పైన ఒకసారిగా మనస్తాపానికి గురైనటువంటి ఆ అమ్మాయి విద్యార్థిని 4వ ఫ్లోర్ వెళ్ళి 4వ ఫ్లోర్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఆ కాలేజ్ యాజమాన్యం చెప్పింది. అయితే పెన్ను వివాదం ఏమీ కాదు, పెన్ను వివాదం అనేది చాలా చిన్న విషయం. అటువంటి చిన్న విషయానికి తమ కూతురు ఆత్మహత్య చేసుకున్న ప్రసక్తే లేదు. ఏదో వెనుక చాలా కుట్ర దాగి ఉంది, లేదంటే ఇంకేదో
ఆయన వ్యవహరిస్తుంటారు. ఆయన తణుకులో ఉన్నప్పటికీ కూడా ఎక్కువ అంతా కూడా వారణాసి ఇతర ప్రాంతాల్లో గడుపుతూ ఉంటారు. అమావాస్య పూర్ణం ఆ ప్రాంతాల్లో మాత్రమే ఆయన తణుకు వచ్చి కొన్ని రకాలైన పూజలు చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన అపాయింట్మెంట్ కూడా దొరకడం చాలా కష్టం. అయితే దీనికి సంబంధించినంతా కూడా రాజేష్ నాథ్ అఘోరికి సంబంధించి ఈ విషయం అంతా వెళ్ళింది. అయితే ఎవరైతే లేడీ అఘోర్ ఉన్నారో తను రాత్రి అకస్మాత్తుగా రాజేష్ నాథ్ అఘోరి దగ్గర రావడం సంచలనంగా మారింది. అనంతరం రాజేష్ నాథ్ అఘోరి కూడా ఆమెతో చర్చలు జరిపారు. అనంతరం ఆమెకు సంబంధించి ఆయనకు సంబంధించిన ఒక రూమ్ లో ఆమెకు వస్త్రధారణ కూడా చేసిన పరిస్థితి కూడా నెలకొంది. ఇక ఆమె ఎప్పటి నుంచి కూడా వస్త్రాలతోనే అందరికీ కనిపించున్నారు. ప్రస్తుతం అయితే ఆమె రాత్రంతా కూడా రాజేష్ నాథ్ అఘోరి ఆధ్వర్యంలోనే ఉంది. ఆయనని నా గురువుగా స్వీకరిస్తున్నాను, నా తండ్రిగా భావిస్తున్నాను, ఆయన అడుగుజాడల్లో నేను నడుస్తానంటూ కూడా ఆమె మనకు చెప్పిన పరిస్థితి. అయితే ఉదయం తెల్లవారుజామున ఈ రోజు ఆ పెరవలి మండలం అన్నవరపాడు అనే గ్రామంలో స్ఫటికలింగ దర్శనం, శివుడికి సంబంధించి ఒక స్ఫటికలింగ దర్శనం కార్తీక మాసంలోనే జరుగుతుంది. ఆ దర్శనానికి అఘోరి కూడా విచ్చేస్తారు. అక్కడ ఆమె మనతో ఆర్టీవీతో ప్రత్యక్షంగా మాట్లాడింది. మసీదులన్నీ కూడా కూల్చేస్తానే ఉంటుంది. అంటే హిందూ దేవాలయాలకు సంబంధించి చాలా మసీదులు ఉన్నాయి. ఆ మసీదులకు సంబంధించి చాలా వరకు హిందూ దేవాలయ ఆనవాళ్ళు అనేవి ఉన్నాయి. అటువంటి ఆనవాళ్ళు ఉన్న ప్రతి మసీదుని కూడా నేను కూలగొడతాను. నాకు చట్టంతో పని లేదు, నాకు కేవలం ధర్మంతోనే పని. ఆ మసీదులన్నీ కూలగొడతాను. అంతేకాకుండా అంటుంది. అంతేకాకుండా ఎక్కడైతే హైదరాబాద్ లో కూల్చారో ఆ దీనికి సంబంధించి ఎప్పుడైతే పట్టుకుంటారో అప్పుడే నా పోరాటం చేస్తానంటూ కూడా బొల్లాపల్లి మండలం ధర్మం కోసమే నేను పోరాడతానంటుంది. అంతేకాకుండా ఆడపిల్ల జోలికి వస్తే తెలుగు ఆడపిల్ల జోలికి వస్తే అక్కడ నేనే శిక్షిస్తాను. దానికి అదే శిక్ష. ఒక్కొక్కడికి భయం పుట్టాలి. ఆ అమ్మాయి మీద చేయి వేయాలంటే అమ్మాయిని ఆది స్వరూపినిగా చూస్తేనే ఈ సమాజం మార్పు చెందుతుంది. కాబట్టి ఎవరైనా అమ్మాయిని తేడాగా చూసినా కనీసం చేయి వేసినా కూడా అంగాన్ని కోరుతానని ప్రస్తుతం ఇవన్నీ కూడా కాంట్రవర్సీ కామెంట్లే చేస్తుంది. నాకు ప్రభుత్వంతో పని లేదంటుంది. చట్టం చట్టం చూసుకుంటుంది కదా. అంటే చట్టం వేరు ధర్మం వేరు. ధర్మం కిందే చట్టం వస్తుంది. కాబట్టి నేను చట్టాన్ని పట్టించుకోను. నా ధర్మం ఏం చెప్తే అదే చేస్తాను. నేను తెలుగు రాష్ట్రాల్లో ఇలా తిరుగుతూనే ఉంటాను. ఆడపిల్ల జోలికి వచ్చినా, గోవధ చేసినా నేను ఎవరిని సహించను. చేసిన వాళ్ళ యొక్క అంగాన్ని అక్కడికక్కడే కోస్తానంటూ కూడా ఆమె హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆవిడ మాట్లాడుతున్న సందర్భంలో పోలీసులు కూడా ఉన్నారు, పోలీస్ ప్రొటెక్షన్ ఉన్నారు. ఆవిడ పోలీస్ వెళ్ళిన వారు తెలిసినటువంటి ఆ గ్రామ ప్రజలు అంటే ఆమె తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనంగా మారింది. కాబట్టి ఆమె యొక్క గత రాత్రి తణుకులో ఉంది. కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఆమెను ఫాలో అవుతున్నారు. ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఆమె కదలికలు ఏంటి, అక్కడ ఉండాల్సిన ప్రొటెక్షన్ కి సంబంధించి పోలీస్ శాఖ కూడా ఆ విధంగానే వెళ్తుంది. అంటే గత రాత్రి తణుకులో ఆమె ఉంది. ఉదయం తెల్లవారుజామున అన్నవరపాడు అనే విలేజ్ వచ్చింది. అక్కడి నుంచి ఆ బోర్డర్ పరిధిలో ఉన్న పోలీసులు కూడా అక్కడికి వస్తున్నారు. అంతేకాకుండా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఈమెపై కాస్త కన్నేస్తారని చెప్పాలి. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఫోన్ చేసి ఆమె యొక్క కదలికలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం ఆ దర్శనం అయిన తర్వాత అనంతరం సికింద్రాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్తాను, వేములవాడ కూడా వెళ్తాను. ప్రస్తుతం అయితే ఆమె ఖమ్మం కూడా వెళ్తుంది. ప్రస్తుతానికి ఖమ్మం ఆన్ ది వేలో ఉన్నట్టు మనకు సమాచారం. పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఆమెకు ఉంటుంది. ఆమె కదలికలను బట్టి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎక్కడికెక్కడ ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఏ బోర్డర్ దాటుతుంది, ఏ గ్రామాలు వెళ్తుంది, అదంతా కూడా చూసుకుని ఆయా పరిధిలో పోలీసు వారందరూ కూడా ఆమెకు ప్రొటెక్షన్ కల్పిస్తున్నారు. ఆమెకు ప్రతి గుడికి వెళ్ళి నాకు దర్శనం కావాలంటుంది. కాబట్టి అక్కడికి పెద్ద సంఖ్యలో చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కూడా వస్తున్నారు. కాబట్టి ఆ భక్తుల్ని కంట్రోల్ చేసేందుకు పోలీసు ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. అంతేకాకుండా అనంతరం ఆ దర్శనం అయిన తర్వాత వేరే ఏ ప్లేస్ వెళ్తుందో కనుక్కొని ఆ పోలీస్ శాఖ వారికి కూడా సమాచారం ఇస్తున్నారు. మొత్తం పోలీసులు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆమెను ఫాలో అవుతున్నాయని చెప్పాలి. మనోజ్ మొత్తం మీద లేడీ అఘోరి మరొక సంచలనటువంటి వ్యాఖ్య చేశారు. దేవాలయాల పరిధిలో ఉన్నటువంటి మసీదులన్నింటి కూడా దర్గాల్ని కానీ మసీదులు కానీ ఆలయాన్ని ఉదాహరణగా తీసుకున్నారు. ఆలయ పరిసరాలు ఉన్నటువంటి దర్గాని స్వయంగా తానే ప్రభుత్వాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. వాటిని కాదు అవన్నీ వేరు, నేను వేరు, ఇకపైన ఎవరు అడ్డుకోలేనన్న దమ్ముంటే అడ్డుకున్నట్టు మరొక సంచలనటువంటి తెలంగాణ ప్రస్తుతం తణుకులో తన గురువు కాలేజీ లక్షల వేల డబ్బులు తీసుకుంటున్నారు కాలేజీ వాళ్ళు. కనీసం వాళ్ళ అమ్మాయికి ఇలా జరిగింది కాలేజ్ దగ్గరకు వస్తే కనీసం ఎంత కూడా రెస్పాన్స్ లేదు సార్ వాళ్ళు. కాలేజీ వాళ్ళు కాలేజీ వాళ్ళని కలిసాము, వాళ్ళు అదే చెప్తున్నారు సార్. సీసీ కెమెరాలు కింద కారిడార్ లో ఉన్నాయి, ఇక్కడ గోడ మీద పడింది మాత్రమే చూపిస్తున్నారు.
కావాలని కేవలం ఇది కాలేజీ వాళ్ళు చేశారు, కాలేజీ యాజమాన్యం వాళ్ళు చేశారు. అది మాకు మాత్రం యాజమాన్యం, కాలేజీ యాజమాన్యం వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మాకు నిజాలు తెలియాలి, ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. మాకు మా ఊరోళ్ళు ఫోన్ చేసి చూస్తే మేము వచ్చాము. అది అమ్మాయి మా పిన్ని 4వ ఫ్లోర్ నుంచి పడింది స్వామి. కాలేజీ యాజమాన్యం నుంచి మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళు మాకు అసలు ఇంటిమేషన్ ఇవ్వలేదు. పిల్లని కావాలని చేశారు. అది మాకు మాత్రం కాలేజీ యాజమాన్యం వాళ్ళు నిజం చెప్పాలి. మాకు నిజం కావాలి. మాకు మీ మీడియా తరపున మాకు నిజాలు కావాలి. జరిగిన విషయం మాకు తెలియాలి స్వామి. మీ ద్వారా మాకు సహాయం కావాలి. అది మా నా పేరు అంకే మహేష్, కలెక్టర్ గ్రామం మాది. ఈరోజు ఉదయం కాలేజీ